సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. గత 48 గంటలుగా కాకినాడలో అయితే అల్లకల్లోలమే సృష్టిందని చెప్పాలి. ప్రస్తుతం మనం బీచ్ ఏరియాలో ఉన్న కాకినాడ ప్రాంతంలో ఇప్పటికే మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ కలెక్టర్లు ఆదేశాలు కూడా జారీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వేటకు వెళ్లిన వాళ్ళని తిరిగి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొత్తగా వేటకు వెళ్లకుండా ఇప్పటికే మత్స్యకారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు కూడా ప్రకటించారు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా తాజాగా కలెక్టర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఒక కాకినాడ ప్రాంతం అనే కాదు, కాకినాడ జిల్లా మొత్తం తాజాగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాస్తంత అస్తవ్యస్తంగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాస్తంత తెరిపిచ్చింది వర్షం అని అనుకుంటున్న టైంలోనే మళ్ళీ నిరంతరాయంగా గత 48 గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి పగలు కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క సీజన్ వ్యాధులు బారిన పడడం, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. వైద్య సౌకర్యాలు సరిగ్గా అందకపోవడం కూడా కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం మనం బీచ్ ప్రాంతంలో ఉన్నాం, చూడొచ్చు కాస్తంత నిర్మానుష్యంగా ఉంది. సాధారణంగా అయితే బీచ్ అంటేనే కాస్తంత హడావుడిగా ఉంటుంది జనసందోహంతో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బీచ్కి కూడా వస్తే పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం బీచ్కి వచ్చే రహదారంతా కూడా చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది. దానికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో సహా మొత్తం నీటితో మునిగిపోయి ఉన్నాయి. చాలా డేంజర్గా కనిపిస్తున్న వాతావరణం. ఓవరాల్గా చూసుకుంటే గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలకు కాకినాడ అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. కాకినాడ జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. అలాగే వేటకు వెళ్లాల్సిన మత్స్యకారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీవనాధారమే వేట కాబట్టి దాన్ని నిషేధించారు. వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం మరొక 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాలు ఎల్లో అలర్టు, 12 జిల్లాలు ఆరెంజ్ అలర్టు ప్రకటించిన నేపథ్యంలో కాకినాడ కూడా ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండడమే సేఫ్ అంటూ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అనుశ్రీతో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.